ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి దంచిండేటివి డైరెక్ట్గానే యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఇలా యాడ్ చేసుకుంటే మీకు టేస్ట్ బాగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేయండి. ఆనియన్ కట్ చేసిండేది మీకు ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. మనం 1 ఆనియన్ తీసుకున్నామండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి మిడిల్లో. తర్వాత మీకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేస్తూనే ఉండండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసామండి. ఇప్పుడు చూడండి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత టమాటో యాడ్ చేసుకోండి. 1 పీస్ టమాటో యాడ్ చేసిన తర్వాత టమాటోలోకి ఏమేమి యాడ్ చేయాలంటే చెప్తాను చూడండి. వన్ టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్. అంతే అండి, చూశారు కదా. బాగా దీన్ని కలిపెట్టుకొని కొంతసేపు తర్వాత వెయిట్ చేయండి. అది బాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పట్టుకునేంత వరకు వెయిట్ చేసి పక్కకు తీసి పెట్టుకోండి. 5 ml ఆయిల్లోకి 200 గ్రామ్స్ ఆఫ్ బోన్లెస్ చికెన్ అండి, బాగా వాష్ చేసి ఉంచాలి. తర్వాత ఒక 5 మినిట్స్ బాగా కలిపెడతా. నెక్స్ట్ ఏమేమి యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి. సాల్ట్, కారం పొడి, కొద్దిగా పసుపు, గరం మసాలా బాగా కలిపెట్టండి. కలర్ ఎలా చేంజ్ అవుతుందో మీరే చూడండి. నాకు స్పైస్ అంటే చాలా ఇష్టం అండి, అందుకే కారం పొడి కొంచెం ఎక్కువ వేసుకొని గరం మసాలా కొంచెం యాడ్ చేసుకుంటాను. చికెన్ మసాలా అండి, గరం మసాలా కాదు, చికెన్ మసాలా యాడ్ చేసుకొని బాగా చూడండి ఎలా కలిపెడుతున్నాను. ఇలా ఒక 3 to 4 మినిట్స్ కలిపెట్టిన తర్వాత ఇంతకుముందు మనం తీసుకుండే గ్రేవీ పక్కకి తీసి పెట్టుకున్నాం కదండి, అదే టమాటో ఆనియన్ వేసి ఆ గ్రేవీని మీరు ఇక్కడ మిక్స్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేయండి. ఎందుకంటే
చూడండి ఆఫ్టర్ 3 మినిట్స్ ఇలా కలర్ వచ్చిన తర్వాత మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా గ్రేవీ ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. చూడండి. బాగా చికెన్‌కి పట్టుకునేటట్లుగా గ్రేవీ అన్నదాన్ని మిక్స్ చేయండి. నాది ఇది ఫస్ట్ వీడియో అండి. ఫస్ట్ మీరు ట్రై చేసేసి మీకు టేస్ట్ ఎలా నచ్చిందో చెప్పండి. ఇది బ్యాచిలర్స్ ఎక్కువగా చేసుకుంటారు. జిమ్‌కి పోయే వాళ్ళకి ప్రిఫరెన్స్. ప్లేట్ మూసిపెట్టండి. ఒక 5-10 మినిట్స్ కుక్ చేసిన తర్వాత కరివేపాకుతో గార్నిష్ చేసుకొని కలిపెట్టండి. అంతే, జిమ్ కర్రీ రెడీ. చూడండి ఎలా కలర్ఫుల్గా కనిపిస్తుందో. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయిపాయ్.